నిశ్శబ్దమే కరెక్ట్ పాలసీ. చాలా మంది ట్రంప్ ఇలా అన్నారు, మీరు ఇలా జవాబు చెప్పండి. దేశ ద్రోహులు. ఎందుకంటే ఇక ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవటం మొదలు పెడతాం. దాని గురించి అవకాశం ఇవ్వట్లేదు. ట్రంప్ ఇంకో 500 రోజులు 1000 రోజులు ఉంటాడు. 500 రోజుల తర్వాత తగ్గిపోతాడు. లేమ్ డక్ అంటాడు. ఇంక అయిపోయింది టర్మ్. మనం నిశ్శబ్దంగా ఉండాలి. చైనాతో నిశ్శబ్దంగా ఏమన్నా నిశ్శబ్దంగానే ఉండాలా? ఆయనేమో ఎప్పుడైనా సియు సార్ అన్నాడు, మోడీ నాకు ఫోన్ చేశారంటాడు, నన్ను బతిమాలుకున్నాడు, ప్రాధేయపడ్డారన్నారంటాడు అన్నాడు. మళ్ళీ మోడీ మంచోడు అంటాడు. ఎందుకంటే ట్రంప్కి మైండ్లో ఆయన జీవితంలో పుట్టినప్పటి నుంచి ఎవరు ఎదురు చెప్పలేదు. ఆయన చిన్నప్పుడు 5వ సంవత్సరంలో ఉన్నప్పుడు అమెరికాలో సిస్టమ్ ఏంటంటే పిల్లలు వెళ్ళి న్యూస్ పేపర్స్ అమ్ముతారు పక్కింటి వాళ్ళకి సరదాగా డైలీ. ఆయన తండ్రి కారు డ్రైవర్ ఇచ్చి న్యూస్ పేపర్స్ డెలివరీ చేయించేవాడు డొనాల్డ్ ట్రంప్తో. అలాంటి వ్యక్తి. అందువల్ల అతను మనం హ్యాండిల్ చేసుకోవాలి, మాట్లాడకుండా ఉండాలి. మాట్లాడితే చీప్ అయిపోతాడు. మోడీ ఇలాగన్నాడా ఇలాగన్నాడా, భారతదేశంలో నాలాంటి వాళ్ళు వచ్చి విమర్శిస్తారు దేశాన్ని. ఓ ఇలా సిగ్గుపడేదా, నీకు సిగ్గులేదా? ఇది ఈ మాట్లాడకుండా నిశ్శబ్దమే. ఎప్పుడు అన్న పాలసీ నిశ్శబ్దమే, వదిలిపోతుంది. అలా కంటిన్యూ అవ్వాలి. మీరు రెండోది, చాలామంది ఏమంటున్నారంటే 60 సంస్థలు ఇంటర్నేషనల్ సంస్థల నుంచి అమెరికా బయటకు వచ్చేసింది. ఇదేంటంటే అది చాలా నేను భారతదేశానికి ఉపయోగం అనుకుంటున్నా. ఈ సంస్థలు అందరినీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్యాండిడేట్ ఎవరు? చైనా క్యాండిడేట్. వాడు ఇథియోపియాలో చిన్న రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ చేస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ప్రతి ఆర్గనైజేషన్లో చైనా స్థలం సంపాదించుకున్నది, ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకున్నది. ఆ ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకుని ఏం చేస్తుంది? ఇథియోపియా నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, బంగ్లాదేశ్ నుంచి ఇంకోటికి, పాకిస్తాన్ నుంచి ఇంకోటికి పదవులు ఇప్పిస్తూ ఉంటుంది. అదే మంచి పదవి. వరల్డ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతే మనకేంటి నష్టం? మనం ఏం పెద్ద లాభిస్తావా? మనం ఏమైనా పెద్ద బల్లో కూర్చొని పెట్టారా? మనం సెక్యూరిటీ కౌన్సిల్ యునైటెడ్ నేషన్స్లో ఉన్నావా? లేదు. అది మనకి నష్టం లేని చోట ఇంకోటి గురించి నష్టం గురించి మీకేంటి బాధ? లేకపోతే మా ఫ్రెండ్ సంజయ్ గారికి బాధ ఏంటి? అందువల్ల నేను ఏం చెప్తున్నానంటే టు ఇగ్నోర్ ట్రంప్ ఇస్ ద బెస్ట్ పాలసీ అని నమ్ముతున్నారు. ఇగ్నోర్ చేయి. ఏమవుతాడు వాడు ఆయన గారు అర్థం చేసుకున్నది ఏమిటంటే భారతీయులు చాలా అది వ్లాదిమిర్ పుతిన్ చెప్పాడు. సెప్టెంబర్ 3 షాంఘై చైనాలో, దాని తర్వాత బిట్విక్కు అందరూ మానేశారు. ఏమన్నాడు? నువ్వు భారతదేశాన్ని, చైనా పేరు కూడా ఒకసారి చెప్పాడు, అవమానం చేసి థ్రెటన్ చేస్తే అవమానం కాదా అంత పెద్ద దేశాన్ని? వాళ్ళతో మీరు వ్యాపారం చేస్తున్నారు, స్నేహితులు అంటారు. అవమానాలు చేసి లోగేయటం కరెక్ట్ కాదు. ఇంటర్నేషనల్ మీడియాలో ఇప్పుడు ట్రంప్ ఏం మాట్లాడినా అది హెడ్లైనే కదా రోజు. నా పాయింట్ ఏంటంటే సార్, ఇంటర్నేషనల్ మీడియా ముందు గ్లోబల్ మీడియా అంతా రిపోర్ట్ చేస్తూ ఉంది ట్రంప్ ఏం మాట్లాడితే. సో ప్రపంచ దేశాల ముందు మనం బలహీనులుగా కనిపించే అవకాశం లేదా ఏం మాట్లాడకపోతే? ఏం లేదు, చాలా గొప్ప అనుకుంటున్నారు. ఇంకో విషయం చెప్తున్నాను, మీరందరూ మన మిత్రులందరూ కొలంబియా దేశాన్ని థ్రెటన్ చేస్తే కొలంబియా ప్రెసిడెంట్ని సంగతి తేలుస్తా అన్నాడు. కానీ నిన్న సాయంకాలం కొలంబియా ప్రెసిడెంటే డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడుకున్నాం, అన్నీ సెటిల్ చేసుకుంటా ఉన్నాడు నిన్న రాత్రి. అదే ఎప్పుడు బెదిరించిన తర్వాత ట్రంప్ రెండింటికి ట్రంప్ విధానంలో రెండే ఉంటాయి. ఒకటి బెదిరించడం, రెండు బతిమాలడం. బ్రతుమాలడం చేసుకుంటున్నాడు, వ్యాపారస్తుడు సాగిస్తుంటున్నాడు. మనకి ఎందుకు అంటున్నా, నీకు ప్రపంచం గురించి ఎందుకున్నాయిదా, నీ సంగతి నువ్వు చూసుకో. మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్న విషయం చెప్తున్నా, నేను 4వ స్థలంకి వచ్చేసాం భారతదేశం, ఇంకేమున్నదని ఏంటి? మొన్న సింధూర్ యుద్ధంలో పాకిస్తాన్తో ఒక్క డ్రోన్ ఢిల్లీ మీద వచ్చి చిన్న గ్రెనేడ్ వేస్తే ఏమైపోను? మనం చాలా ప్రికేరియస్ సిచ్యువేషన్లో ఉన్నాం. చైనా, పాకిస్తాన్, వెనకాల మిగతా శక్తులు. మనం జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడకుండా వెళ్ళిపోవాలి, వచ్చింది తీసుకోవాలి, అనవసరం తగులుకోవద్దు, బలంగా ఉండాలి, యుద్ధం అక్కర్లేదు. అంతవరకే. ట్రంప్ ఏదో అన్నాడు, ట్రంప్ ఇలా అన్నాడు, మోడీ ఇలా, మనకి అనవసరం.